దేవునికి స్తోత్రం. అందరికి వందనాలండి. ఈరోజు దేవుని వాక్యం ఋతు గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనము. అప్పుడు బోయోజు కోయువారి మీద ఉంచబడిన తన పనివానిని చూచి, ఈ చిన్నది ఎవరిదని అడగగా. హల్లెలూయా, ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఉదయకాలంలో UCY టీం తరఫున జరుగుతున్నటువంటి పరిచయను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. చాలా కాలంగా మీరు అందరూ కూడాను క్రమం తప్పకుండా చక్కగా ఉదయకాలపు ధ్యానాన్ని కొనసాగిస్తున్నందుకు మరి ఒకసారి మీ అందరికీ ప్రభు నామమున శుభములు తెలుపుతూ 2వ అధ్యాయం ఋతు గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. నేను నిన్న మీకు ఇచ్చినటువంటి టైటిల్ అనుకున్నాం, ఒక ప్రశ్న, ఈ చిన్నది ఎవరిదని అడుగగా. దానికి ముందు రూతు గురించి మనం చాలా సార్లు బహుశా వినుంటాం ఖచ్చితంగా. చిన్న బుక్కే కానీ అద్భుతమైనటువంటి సందేశం కలిగినటువంటి పుస్తకంగా ఋతు గ్రంథాన్ని లేకపోతే రూతు పుస్తకాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇక్కడ 5వ వచనం, అప్పుడు బోయజు కొయ్యువారి మీద ఉంచబడిన తన పనివారిని చూచి. ఇదంతా కూడాను మనం ఒక కంపారబుల్ క్యారెక్టర్గా రూతును కానివ్వండి, బోయజ్ను కానివ్వండి, పనివారిని కానివ్వండి, 3 భాగాలు ఇవి మనం ఆలోచన చేస్తే. ఎందుకంటే మనం ఆధ్యాత్మికమైనటువంటి భావనతో బైబిల్ గ్రంథాన్ని ధ్యానిస్తూ పోయినప్పుడు ఈ యొక్క సత్యాలు మనకు అర్థమవుతాయి. రూతు మనకు తెలుసు మోయాబు దేశములో ఉన్నటువంటి ఆమె. నయోమి అక్కడికి వెళ్ళినందువలన, అక్కడ తన కుమారునికి రూతును వివాహం చేసుకున్నందువలన రూతు నయోమికి కోడలుగా మరి దొరికింది. అయితే నయోమి ఎందుకు వెళ్ళింది? కరువు కలుగగా. నయోమి దేవుని ఎరిగినటువంటి బిడ్డ. నయోమి మంచి సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తి అని చెప్పవచ్చు. ఎందుకో మనకు అర్థమవుతుంది. ఎందుకనంటే నయోమి బెత్లెహేములో కరువు కలిగగా కరువును చూసి భయపడి సమృద్ధి కోసం వెళ్ళకూడని దేశానికి, మోయాబు దేశానికి వెళ్ళింది. మోయాబు వారు ఎలాంటి వారో మనకు తెలుసు. మోయాబీయుల ఆరిజిన్ మనకు తెలుసు. కీర్తనలో మోయాబు మీద నా చెప్పు విసిరవేయుదును అని భాగం. కనుక మోయాబీయులు నిర్దేవులు, దేవుని ఎరిగినటువంటి వారు. వారి యొక్క పుట్టుక కూడా అసహ్యకరమైనటువంటిది. ఆరిజిన్ మూల పురుషుడు. కనుక ఇలాంటి ప్రాంతానికి నయోమి సంపాదన కొరకు, జీవించటం కొరకు వెళ్ళడం జరిగింది. ఒక్కొక్కసారి జీవితంలో వచ్చేటువంటి చిన్న ఇలాంటి పరిస్థితులను బట్టి మనం దేవుని యొక్క సన్నిధి నుంచి పారిపోయే వారంగాను, లోకము చేత ఆకర్షించబడి అక్కడికి పోతే బాగుండు, అది చేస్తే బాగుండేటువంటి ఆలోచనతో, ఇవి శరీరానుసారమైనటువంటి సహజ భావనలు, స్వభావం. కనుక నయోమి అలాగనే వెళ్ళింది. అక్కడ వెళ్ళి సమస్తమును పోగొట్టుకుంది. భర్తను పోగొట్టుకుంది, 2 కుమారులను పోగొట్టుకుంది. అయితే దేవుని యొక్క మహాకృప ఏంటి అంటే, నయోమి మరి చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. ఎవ్వరు లేరు, ఒంటరి. నన్ను ఒంటరి దానిగా చేసును అనే మాట నయోమి భాషలో మనకు అర్థమవుతుంది. అయితే దేవుడు సమకూర్చే దేవుడై ఉంటున్నాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అది ఎంత నష్టమైనా సమకూర్చే దేవుడు, ఆధిక్యతనిచ్చే దేవుడు,
అద్భుతమైనటువంటి జీవితాన్ని ఇచ్చే దేవుడు. ఎవరైనా ఒకవేళ నా జీవితం ఇంతే అనుకుంటే, నీవు దేవునికి సమీపంగా ఉన్నప్పుడు, దేవుని ఏర్పాటులో నువ్వు ఉంచుకున్నప్పుడు, దేవుని కృప కొరకు కనిపెట్టినప్పుడు, తిరిగి నీవు దేవుని యొద్దకు రానుద్దేశించినప్పుడు నీ యొక్క సమృద్ధి అనేది ప్రారంభం అవుతుంది. నీవు సమృద్ధిలోనికి నడిపించబడతావు. నయోమి అద్భుతమైనటువంటి రూతును కోడలుగా కాదు కానీ కుమార్తెగా, సహజీవనిగా, వారసునిచ్చేదిగా, వంశాన్ని నిలబెట్టేదిగా నయోమి రూతును సంపాదించుకున్నది. అంటే దేవుడు నయోమికి రూతును అనుగ్రహించాడు అని చెప్పవచ్చు. మోయాబు దేశంలో నయోమిని చూసినప్పుడు రిక్తురాలు ఏదో సంపాదించుకోవటానికి వెళ్ళింది కానీ అంతకంటే ప్రాముఖ్యమైనటువంటి భర్తను బిడ్డను పోగొట్టుకొని అత్యంతమైన బాధాకరమైనటువంటి పరిస్థితి. అయితే దేవుడి ఉదయకాలంలో ఆయన యొక్క ఆశ్చర్యకార్యాన్ని మనం అర్థం చేసుకుంటే నయోమి చరిత్రలో నిలిచిపోయేదిగా మరి నయోమికి రూతును అనుగ్రహించి రూతు ద్వారా ఇందాక చెప్పుకున్నట్టుగా వంశాభివృద్ధి, నయోమి తిరిగి సంతోషించేటువంటి వ్యక్తిగా తన బాధను మర్చిపోయి అత్యధికమైనటువంటి సంతోషము పొందుకునేటువంటి వ్యక్తిగా దేవుడు చేశాడు. దేవుని కృప విడిచిపెట్టదు. మనం కొన్నిసార్లు బుద్ధిహీనులమైన, కొన్నిసార్లు దేవుణ్ణి విడిచిపెట్టినా, దేవుడిచ్చేటువంటి డిసిప్లైన్ విడిచిపెట్టినా అది కరువే. దేవుడు అనుగ్రహించాడు, అక్కడనే ఉండి దేవుడి కోసం ఎదురు చూడాలి. కానీ నయోమి సొంత ఆలోచన, ఎలిమెలకు సొంత ఆలోచన, కుటుంబముగా వెళ్ళిపోవడం, దేవుని యొక్క ఏర్పాటు నుంచి దైవికమైనటువంటి ప్రజలు, మరి మిగతా వాళ్ళు ఎలాగున్నారు? మిగతా వాళ్ళందరూ పారిపోవాలి కదా. దిస్ ఈజ్ ఏ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ అస్. మనం భక్తి కలిగిన వారంగా ఉన్నప్పటికీ కూడా మన జీవితంలో వచ్చేటువంటి కొన్ని పరిస్థితులను బట్టి మనం స్థానభ్రంశం చెందేవారంగా, మతిభ్రంశం చెందేవారంగా, అంటే స్థలాన్ని వెళ్ళిపోయేవాళ్ళం. ఒకసారి సహవాసాన్ని, మనకు అయిష్టమైతే మన సహవాసాన్ని కూడా విడిచిపెడతాం, అలుగుతాం. మరి ఎంతమందికి ఇట్లాంటిది అనుభవం ఉందో నాకైతే తెలియదు, కానీ చూస్తుంటాం సంఘాలలో కూడా సేవకుని మీద అలగడం, ప్రాధాన్యతను కోరుకొని అది పొందకపోతే డిసప్పాయింట్ అయిపోయి మొహం తిప్పుకోవడం, ఈ చర్చి కాకపోతే ఇంకో చర్చిలే, ఈ సేవకుడు కాకపోతే ఇంకో సేవకుడులే, ఇది కాకపోతే ఇంకొకటిలే, రకరకాలు. కానీ నిలిచి దేవుని కోసం ఎదురు చూడడం అనేది అది శ్రేష్టమైన విశ్వాస యొక్క అనుభవం కావాలి. కనుక నయోమి వెళ్ళింది, నష్టాన్ని కొని తెచ్చుకుంది. సరే, నయోమి జర్నీ శ్రేష్టత నుంచి దౌర్భాగ్యపు స్థితిలోనికి అని చెప్పవచ్చు. కానీ ఆమె యొక్క జీవితం రివైవల్, దుఃఖకరమైన స్థితి నుంచి సంతోషకరమైన స్థితిలోనికి. అందుకని దుఃఖ దినములు సమాప్తమాయమని బైబిల్లో వ్రాయబడి ఉంది. నీ దుఃఖమును సంతోషముగా మార్చువాడు, నీ అంగలార్పును నాట్యముగా చేయువాడు. ఇది దేవునికి ఒక్కనికి మాత్రమే సాధ్యం. యువర్ పానిక్ సిచ్యువేషన్ విల్ బి చేంజ్డ్ యాజ్ ఏ ఫ్లరిష్ సిచ్యువేషన్. నీ యొక్క బాధాకరమైనటువంటి స్థితిని దేవుడు సంతోషభరితంగా చేసేటువంటి వాడు. సంతులేని దానిని కుమారుల తల్లిగా చేయనటువంటి మాట బైబిల్లో మనకు ఉంది కదా. గొడ్రాలు సంతు కలిగినటువంటి, సంతోషం కలిగినటువంటి స్త్రీగా. కనుక ఇది జీవము కలిగిన దేవుని యొక్క గ్రంథం, మాట. ఆయన దగ్గర మనం ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి. ఈ ఉదయ కాలంలో ఒకవేళ అది నీకు బాధ కావచ్చు, ప్రభువు యొక్క సహవాసంలో నీవు ఉంటే, ఆయన ఏర్పాటులో నీవు భద్రపరుచుకుంటే నీవు తిరిగి సమకూర్చబడతావు. సరే, నయోమి యొక్క జర్నీ చూసాం మనం. సమృద్ధి నుంచి
సమస్తము పోగొట్టుకున్న స్థితికి చేరి. రూతును చూద్దాం. రూతు కూడా ఇక్కడ ప్రారంభ జీవితం ఎలాగుందనంటే భర్తను పోగొట్టుకుంది. అక్కడ మనకు రూతు పరిచయం అయింది. ఒక విడోగా వితంతువుగా రూతు మనకు పరిచయం అయింది. సరే, తన జీవితంలో ఒక చక్కని అవకాశం వచ్చింది. ప్రతి ఒక్కరికి దేవుడు మంచి అవకాశాలు ఇస్తాడు. అది ప్రార్థించే అవకాశమా, బోధించే అవకాశమా, సేవ చేసే అవకాశమా, ప్రభువుకు సాక్షిగా ఉండే అవకాశమా, లోకానికి లొంగిపోనటువంటి పరిస్థితి, ఒక గొప్ప అవకాశం, మంచి అవకాశం. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి మనం. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుడిచ్చిన అవకాశాన్ని పొందుకుని నిలబడితివా, నీవు అద్భుతమైన సాక్షిగా మారుతావు. నిలబడలేదా, నువ్వు ఎందుకు పనికిరాని వ్యక్తిగా మిగిలిపోతావు. పరీక్షలు వచ్చాయి, కష్టపడి చదివే అవకాశం, పరీక్షలు రాసేటువంటి అనుభవం, తర్వాత మంచి రిజల్ట్స్ పొందినప్పుడు అందరి చేత అభినందించబడేటువంటి అనుభవం, అవకాశం. కొంతమంది నిద్రపోతారు, చదవరు, ఆ సమయాన్ని కూడా ఎంజాయ్ చేస్తారు. ఫెయిల్, రిజల్ట్స్ వచ్చింది, అవమానకరమైన పరిస్థితి. కామన్ ఎగ్జాంపుల్ ఇదంతా. కాబట్టి ఒక అవకాశం రూతుకు వచ్చినప్పుడు, ఒక అవకాశము ఓర్ఫాకు వచ్చినప్పుడు, ఓర్ఫా దాన్ని పోగొట్టుకున్నది, రూతు దానిని ఉపయోగించుకున్నది, ఒక మంచి తీర్మానం తీసుకున్నది. దేవుని యొక్క ఏర్పాటులోనికి వచ్చే అవకాశాన్ని ఉపయోగించుకున్నది. అందుకనే దేవుని యొక్క ఏర్పాటులోనికి రావడం రూత్కి దొరికినటువంటి ధన్యత, భాగ్యం. ఆ ఏర్పాటులోనికి రావడం రూత్ యొక్క శ్రేష్టమైనటువంటి ఆలోచన అవ్వండి, లేకపోతే నిర్ణయము అని కూడా చెప్పవచ్చు. యాక్సెప్టింగ్ గాడ్లీ లైఫ్, దేవుని అంగీకరించడం, దైవికమైన జీవితాన్ని కోరుకోవడం. కనుక రూతు అదే చేసింది. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. దేవుణ్ణి అంగీకరించింది, దేవుని బిడ్డల సహవాసాన్ని కూడా అంగీకరించింది. షీ యాక్సెప్టెడ్. మళ్ళీ జారిపోలేదు, మళ్ళీ తిరిగిపోలేదు. నయోమిని గురించి మనం చెప్పాం, మంచి సాక్ష్యం అని, వ్యక్తిత్వం అని, మంచి వ్యక్తిత్వం. ఎలా చెప్పవచ్చు? ఈ లోకంలో అత్తా కోడళ్ళు ప్రేమ కలిగి ఉండడం అనేది అసలు నేను ఇంతవరకు వినలా. అత్తా కోడళ్ళు ప్రేమ కలిగి ఉన్నారు అంటే అదొక పెద్ద వింతే ప్రపంచంలో. ప్రపంచ వింతల్లో ఒక వింతగా చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ అత్తా కోడలు ఎలాగున్నారు? రూతులో ఉన్న ఆ ప్రేమ నయోమిని వదిలిపెట్టకూడదు. ఒంటరైపోయింది, వృద్ధురాలు, వాళ్ళ ఊరికి వెళ్ళిపోతుంది. ఇక్కడ మా అమ్మ, మా నాన్న, మా బంధువులు అందరూ ఉన్నారు, అయినా ఆమె పాపం ఒక్కటిగా నిలిపోతుంది. ఎంత మంచిది! నా కుమార్తెలారా అనేటువంటి అత్తగారు. అది ఆమె యొక్క వ్యక్తిత్వం. అందుకనే నయోమి తన వ్యక్తిత్వం ద్వారా తన ఇద్దరు కోడలను కూడా ఆకర్షించగలిగింది. అందుకని ఇద్దరూ బయలుదేరారు పాపం. అయితే నయోమి కౌన్సిలింగ్ లో ఓర్ప ఆగిపోయింది, రూతు ముందుకు సాగింది. అది విషయం. కాబట్టి నయోమి మంచి ప్రేమ కలిగిన వ్యక్తిత్వం కలిగినటువంటి విశ్వాసిగా మనం ఇక్కడ గమనించవచ్చు. కనుక రూత్ అంటుంది, అత్తమ్మను హత్తుకున్నది రూతు, నేను వస్తాను, దీనికి తిరుగులేదు. ఇంతవరకు మనం ఈ ఎపిసోడ్ని మనం పూర్వభాగంగా రీక్యాప్గా మనం చెప్పుకున్నాం. దీన్ని గుర్తుపెట్టుకొని ఇప్పుడు మన భాగానికి మనం వస్తే,
వచ్చింది. తన అత్తగారి ఆలోచన చొప్పున పని చేయటానికి ఒక పొలమును ఎంపిక చేసుకున్నది. సెలెక్టింగ్ ద ప్లేస్ ఆఫ్ వర్కింగ్. కనుక అది అక్కడ కూడా దైవికమైన ఏర్పాటు అని చెప్పాలి. దాన్నే కోరుకున్నది రూతు అని చెప్పాలి. కనుక బోయజు పొలము, బోయజు అనేటువంటి క్యారెక్టర్ ఇక్కడ దేవునికి సాదృశ్యంగా, రూతు అనేటువంటి క్యారెక్టర్ మోయాబిరాలు, అన్యురాలు, ఒక అవిశ్వాసి, దేవునికి ఎరిగినటువంటి వ్యక్తి, అప్పుడే లెర్నింగ్, అప్పుడే దేవుని గురించి తెలుసుకోవడం, ఎంటర్ కావడం, ఒక క్రొత్త విశ్వాసి అని కూడా చెప్పవచ్చు. కనుక రూతు ఆ పొలంలోనికి ప్రవేశించడం, ఎంటరింగ్ టు గాడ్లీ ప్లేసెస్, గాడ్లీ ఫెలోషిప్, దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క ఏర్పాటులోనికి, దైవికమైనటువంటి కుటుంబములోనికి ఎంటర్ కావడం వచ్చింది. వచ్చినప్పుడు ఒక ప్రశ్న, ద ఐడెంటిటీ. ఇది జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి పదం. ఐడి కార్డు పెట్టుకుంటాం మనం ఒక కంపెనీలో చేరినప్పుడు, ఒక కాలేజీలో చేరినప్పుడు, ఒక ఉద్యోగంలో చేరినప్పుడు. ఇట్ షోస్ దట్ యూ బిలాంగ్స్ టు దట్ కంపెనీ. ఇట్ షోస్ దట్ యూ బిలాంగ్స్ టు దట్ కాలేజ్ అని మనకు తెలుసు. ఐడెంటిటీ కార్డ్. ఇక్కడ బోయజు ఆమెను చూచిన వెంటనే పనివారిని అడిగారు, ఈ చిన్నది ఎవరిది? క్లియర్ గా ఉంది, ఎవరిది అనేటువంటి. ఈ చిన్నది ఎవరిది అని అడుగగా, మనం ఈ పెన్ ఎవరిది అంటాం, పుస్తకం ఎవరిది అంటాం. ఒక వస్తువునైతే ఆస్తిగా, ఒక వ్యక్తికి చెందిందిగా మనం చెప్పుకుంటాం మన భాష. అయితే ఇక్కడ బోయజ్ యొక్క ప్రశ్న కూడా అలాగనే ఉన్నది, ఈ చిన్నది ఎవరిది? టు హూమ్ షీ బిలాంగ్స్. ఉదయకాలం ఈ ప్రశ్న నీదైతే నీ యొక్క సమాధానం ఏంటి? నీవు ఎవరి దానవు, ఎవరి వాడవు? దేవుడు అంటున్నాడు, రక్షించబడినటువంటి వ్యక్తితో, నీవు నా సొత్తు అయి ఉన్నావు, యు ఆర్ మై ఓన్. చూసావా దేవుడు ఎలాగ తీసుకుంటున్నాడు? ఓ పెన్నును కొన్నాను, ఇట్ ఈస్ మై ఓన్, ఇది నాది. ఒక పుస్తకం కొన్నాను, ఇది నాది. ఇంకోటి కొన్నాను, అది నాది, ఇంకెవరికి రైట్ లేదు. షాప్లో కొనుక్కున్నా, ఇంకా షాప్లో ఉండదు అది. ఇంటికి తెచ్చేసుకున్నా, నా జోబీలో పెట్టుకున్నా, నేను రాయటానికి ఉపయోగించుకునే పెన్ను. ఇంకా మళ్ళీ షాప్ వాడు పెద్ద కంపెనీ పేరు వేసుకోవచ్చు. ఇట్ ఈస్ ఎ బిగ్ ఫేమస్ కంపెనీ ప్రోడక్ట్, బట్ ఇట్ ఈస్ మైన్. ఇప్పుడు అది నాది, వెల ఇచ్చి కొన్నాను నేను. దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు నా సొత్తు, నా కుమారుడా, నా కుమార్తె. న్యూ రికగ్నిషన్ అండ్ రిలేషన్. కాబట్టి ఈ చిన్నది ఎవరిది, ఎవరివాడు, ఎవరిదాను? నీవు క్రీస్తుకు చెందిన వ్యక్తివా? నీవు క్రీస్తుకు చెందిన వాడవా? మనం ఈ ప్రశ్న వేసుకుంటే చాలా ప్రయోజనం. వేర్ ఎవర్ యు ఆర్, యు హ్యావ్ టు పుట్ దిస్ క్వశ్చన్, హూ యామ్ ఐ? ఒక ఉద్యోగ జీవితంలో ఉన్నావు, ఒక ఆఫర్ వచ్చింది, ఒక లంచం వచ్చింది, నేనెవరిని? ఈ లంచము కంటే, లంచం ఇచ్చే వ్యక్తి కంటే, ఈ సౌఖ్యం కంటే, ఈ సంపద కంటే అతీతమైనటువంటి క్రీస్తు నామమును ధరించిన దేవుని బిడ్డను. నా దేవుడిచ్చేటువంటి దీవెనకు ముందు ఈ యొక్క సంపద ఎంత? ఈ నీచ కార్యం, ఈ అసహ్యమైన కార్యం ఇది. ఎప్పుడైతే నీవు నీ ఐడెంటిటీ నువ్వు తెలుసుకుంటావో, యూ కెన్ ఓవర్కమ్ దట్ సిచ్యువేషన్, దట్ ఆఫర్ ఆఫ్ ది వరల్డ్.
చూపులకు రమ్యత, అవకాశం, ఒక సిచ్యువేషన్, ఒక ఇన్ఫ్లుయెన్స్. నేను ఎవరిని? హూ యామ్ ఐ? జోసెఫ్ జీవితంలో అదే జరిగింది. యోసేపు మరి ఆమె ఒక స్త్రీతో ఎన్కౌంటర్, ఒక స్త్రీ ఆఫరింగ్ కాల్. యోసేపు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? తన ఐడెంటిటీ. ఇంత ఘోరమైన దుష్కార్యమును నా దేవుని దృష్టికి నేను ఎలా చేయగలను? నా దేవుని దృష్టికి, నా దేవుడు జోసెఫ్ రిమెంబర్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ హీ బిలాంగ్స్ టు గాడ్. మా దేవుడు చూస్తున్నాడు. మనం చాలాసార్లు నన్ను ఎవరు చూడటం లేదు అనుకుంటున్నామేమో. దేవుడు చూస్తున్నాడు. ఏకాంత జీవితంలో వాట్ ఈజ్ యువర్ ఒరిజినల్ డివోషనల్ స్టేటస్ ఈజ్? నీ ఆత్మీయమైన స్థితి ఏంటి అంటే, నీ ఒంటరితనంలో నీవేమై ఉన్నావో అదే. 10 మందిలో నీ యాక్షన్ బాగుంటుంది, నీ భాష బాగుంటుంది, కొని తెచ్చి పెట్టుకుంటాం అన్నీ. పబ్లిక్ మీటింగ్లో నేను ఎలాగుండాలనో, నేను ఎలాగ ప్రవర్తించాలనో, ప్రజలను మెంపించేటువంటి హావభావనలు, వేషధారణలు, యాటిట్యూడ్స్, బాడీ లాంగ్వేజెస్. ఒంటరి జీవితంలో నీవు ఎలాగున్నావు? అది నీ ఒరిజినాలిటీ. ఒక పరిస్థితి వచ్చింది, దానిలో నీవు ఎలాగున్నావు? అది నీ ఒరిజినాలిటీ. లోకం నుంచి ఒక ఆఫర్ వచ్చింది, అప్పుడు నీవు ఎలాగున్నావు? అది నీ ఒరిజినాలిటీ. ఇది ఎప్పుడు సాధ్యము? వెన్ యు రిమెంబర్ యువర్ ఐడెంటిటీ. యేసేపు పరిగెత్తాడు. దేవుడు, ఇది దుష్కార్యం, నేను ఎలా చేయగలను? ఐ బిలాంగ్స్ టు గాడ్. కనుక ఈ ప్రశ్న ఈ ఉదయకాలంలో మనకు మనం వేసుకోవాలి. నేను ఎవరిని? విమోచించబడ్డాను. మోయాబు దేశములకు చెందిన వ్యక్తినే. ఒకప్పుడు అసహ్యకరమైనటువంటి జీవితం, పాప జీవితం, చీకటి జీవితం. నౌ ఐఎమ్ డిస్ప్లేస్డ్. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసాను. మరి నేనేం చేయాలి? నేను ఎలాగుండాలి? ఎలాగ జీవించాలి? నా జీవితం ప్రభు మార్చివేశాడు కదా. ప్రభువులో జీవించే అవకాశం ఇచ్చాడు కదా. దేవుని కొరకు జీవించే అవకాశం ఇచ్చాడు కదా. దేవుని కొరకు జీవించాలంటే ఒక రహస్యం ఏంటో తెలుసా? దేవునితో అంటుకట్టబడడం. నేను నిజమైన ద్రాక్షావళిని, మీరు తీగలు. ఒకడు నా యందు, నేను వాని యందు ఉంటే వాడు బహుగా ఫలించును. నా తండ్రి నామము గణపరచబడుతుంది. దిస్ ఈస్ ద రిలేషన్. దిస్ ఈస్ ది ఐడెంటిటీ. టు బి ఫ్లరిష్. నీవు నేను ఫలించడానికి ప్రాముఖ్యమైనటువంటి పరిస్థితి ఏంటి అంటే, ఆయనలో నిలిచి ఉండడం, ఆయనతో అంటుకట్టబడడం, ఆయనకు చెందిన వారంగా జీవించడం. లోకంలో ఆయనకు చెందిన వారంగా జీవిస్తే నీ జీవితం ఇతరుల్ని ఆశ్చర్యపరిచేది గాను, నీ జీవితం ప్రత్యేకమైనది గాను, పవిత్రమైనది గాను నువ్వు ఉంచుకుంటావు. ఆ శక్తి దేవుడు ఇస్తాడు. ఎందుకంటే ఆయనలో ఉన్నావు కదా. ఆ శక్తి నీకే. ఆయనలో నుంచి ఆ శక్తి ప్రవహిస్తుంది. యేసేపులో ప్రవహించిన ఆ రెసిస్టెన్స్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నటువంటి మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఏదో దొర్లుకుంటూ వెళ్ళేటువంటి జీవము లేని పదార్థంగా మనం ఉండకూడదు సుమా. రాయి కూడా ఒక వాలు ప్రాంతంలో పెడితే రనకై దొలుకుంటూ వెళ్తే ఎవరు ఏం చేయాల్సిన పని లేదు. ఒక వాలు ప్రాంతంలో పెడితే చాలు. మనం కూడా అలాగ ఉండకూడదు సుమా. ఏదో వచ్చిందిలే దొర్లుకుంటూ పోతాం అనుకోకూడదు సుమా. దేవుడు అనుగ్రహించేటువంటి పరీక్షలు, పరిస్థితులు, వాటన్నిటిలో నిలబడి ఆయన గణపరిచేటువంటి వారంగా మనం ఉండాలి. అందుకని ఈ ప్రశ్న, ఈ చిన్నది ఎవరిది? ఈ ప్రశ్నలో అద్భుతమైనటువంటి మరి వర్తమాన విషయాలు, ఆత్మీయమైన సత్యాలు, మనం ఎలాగ జీవించాలనేటువంటి బోధ ఇందులో ఉన్నది. వాళ్ళు చెప్తున్నారు ఏమని? కోయి వారి మీద ఉంచబడిన పనివాడు. ఇక్కడ వర్కర్స్ ఉన్నారు, పొలం ఉన్నది, యజమానుడు ఉన్నాడు,
ఈ పనివారి మీద ఒక నాయకుడు, అతను కూడా పనివాడుగా అని చెప్పబడింది ఇక్కడ. దేవుని యొక్క సంఘము దేవునిది, యజమానుడు దేవుడే. అలాంటిదిగా ఉండాలి సంఘం, అలాంటిదిగా ఉండాలి సహవాసం, అలాంటిదిగా ఉండాలి ఈ గ్రూప్. దేవునికి చెందిన గ్రూప్, దేవునికి చెందిన వ్యక్తి, దేవుని సొత్తైన ప్రజ, ఆయన సొత్తైన ప్రజగా ఉండుటకు పిలువబడ్డాం, ఆయన పునరుద్ధాన పత్రికలుగా ఉండుటకు పిలువబడ్డాం, యాజకులుగా ఉండుటకు పిలువబడ్డాం. ఇక్కడ ఒక మాట ఆగుదాం. పిలువబడ్డామని ఎగరొద్దు మనం. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమందే. మళ్ళా ఫిల్టరింగ్. ఆహ్వానం వచ్చింది, యు గాట్ వన్ ఆపర్చునిటీ. పిలువబడ్డావు, అయితే ఏర్పాట్లో ఉన్నావా? అది దట్ డిపెండ్స్ అపాన్ యువర్ కమిట్మెంట్, యువర్ సబ్మిషన్, యువర్ లవింగ్ నేచర్ ఆఫ్ గాడ్స్ పర్సన్గా, దేవుని యొక్క వ్యక్తిగా జీవించేటువంటి విల్లింగ్నెస్. ఇవన్నీ ఉంటేనే ఏర్పరచబడిన వారుగా నీవు ఉంటావు, ఏర్పాటు లోనికి నీవు వచ్చిన వ్యక్తిగా ఉంటావు. రూతు అండ్ ఓర్ఫాకి అవకాశం వచ్చింది, ఇన్విటేషన్ చెప్పొచ్చు. నయోమి ద్వారా దేవుడు పరిచయం అయి ఉంటాడు ఖచ్చితంగా. కానీ అందులో ఓర్ఫా పిలువబడినటువంటి పరిస్థితి మాత్రమే దక్కింది. రూతుకు మాత్రం ఏర్పాట్లోకి వచ్చిన బిడ్డగా మిగిలిపోయింది. ఇది డిఫరెన్స్. వాక్యం వింటున్నాం, వాక్యం ద్వారా ఆహ్వానం, నీవు నేను దేవునికి సొత్తైన ప్రజగా జీవించేటువంటి ఆహ్వానం. ఏర్పాట్లో ఉన్నావా? అది ఇంపార్టెంట్. ఆయనకు అందుబాటులో ఉన్నావా? అది ఇంపార్టెంట్. ఈ మధ్య ఒక ఆటో డ్రైవర్ ఆటోలో కొన్ని లక్షల డబ్బులు మిగిలిపోయినాయి. ఇట్ ఈస్ హ్యాపెండ్ ఇన్ నార్త్, ఐ థింక్. అక్కడ నార్త్లు అంటే మనకు తెలుసు, దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రజలు ఉండేటువంటి ప్రాంతం. అక్కడ వారి కుమార్తె పెళ్లికో దేనికో కొన్ని లక్షల డబ్బు మర్చిపోయి దిగి వెళ్ళిపోయారు పొరపాటున. ఆటో వాడు వచ్చి ఆ డబ్బు పోలీస్ స్టేషన్లో అప్పగించాడు. మనం అనుకుంటాం వాడు విశ్వాసని. కాదు, దేవుని ఎరుగని వాడు. ఇక్కడ లేని లెసన్ ఉంది. ఇక్కడ దేవుడిని ఎరిగినటువంటి వారికే అలాంటి పరిస్థితి ఉంటే, మెప్పుకోలేని జీవితం ఉంటే, నీకు నాకు ఎలాంటిది ఉండాలి, ఎలాగ ఉండాలి మనం. అందుకని దేవుడు కొన్నిసార్లు బుద్ధిహీనులు కూడా మనకు చూపిస్తాడు, మనకు బుద్ధి కలుగునట్టుగా. మనమే పెద్ద బుద్ధిమంతులు అనుకుంటాం, మనమంటే దేవుని నమ్మిన బిడ్డంగా. కానీ బుద్ధిహీనులో ఉండేటువంటి సత్ప్రవర్తన మనలో లేదేమో ఆలోచన చేయండి. నేను వాటిని మెచ్చుకోవటం లేదు. ఆ యాటిట్యూడ్ మనలో ఇంకా ఎక్కువ ఉండాలి. దైవికమైనటువంటి బిడ్డలం కాబట్టి మనది కాని దానిని మనం అంగీకరించకూడదు. అది ఏర్పాట్లో ఉన్నటువంటి వ్యక్తి. కనుక ఇక్కడ పనివాడు, పనిచే కోత కోయవారు, ఒక బ్యూటిఫుల్ పిక్చర్ ఆఫ్ గ్లోరిఫైయింగ్ గాడ్. ఇది దైవికమైనటువంటి సహవాసం అని చెప్పవచ్చు. ఎందుకంటే బోయజు వచ్చిన వెంటనే పనివారిని చూచి ఏమన్నాడు అక్కడ? యెహోవా మీకు తోడయ్యుండును గాక. దేవుని నామమును ఉచ్చరించి వారిని బ్లెస్ చేయడం. వారంటున్నారు, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. వండర్ఫుల్. సో కన్ఫర్మ్ అయింది మనకు, వీళ్ళందరూ కూడాను దైవికమైనటువంటి బిడ్డలు.
కనుక దేవుని యొక్క సహవాసంలో వినిపించవలసినది దైవికమైన ఆశీర్వాదము, అభినందనలు, ఆశీస్సులు, ఇవన్నీ కనపడాలి. అక్కడ కూర్చొని లోకపు పురాణం మాట్లాడకూడదు. సో ఇక్కడ మనం ఆ వాతావరణాన్ని చూస్తూ ఉన్నాం. కనుక బోయజు ఆ పనివాడిని అడిగినప్పుడు ఆ పనివాడు చెప్తూ ఉన్నాడు, సమయం అయిపోతుంది కదా, ఒక 2 minutes. ఈమె మోయాబు దేశం నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబురాలైన యవ్వనురాలు. తిరిగి వచ్చిన అండర్లైన్ రివైవల్కి సాదృశ్యం, సమకూర్పు, తిరిగి జన్మించిన అనుభవం, మారు మనసు పొందిన అనుభవం, తిరిగి రావడం, నయోమితో కూడా తిరిగి రావడం. అది ఇక్కడ మన యొక్క ఫెలోషిప్, ఒక మంచి విశ్వాసతో ఉంటే మనం ఎప్పుడు మండుతూనే ఉంటాం. అందుకనే దేవుడు ఇచ్చిన 4 అద్భుతమైనటువంటి విషయాలు ఏంటంటే సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థించుట, బోధ. 4 అద్భుతమైనటువంటి విషయాలు, మనల్ని నిలబెట్టేటువంటి విషయాలు. నయోమితో కూడా మంచి సహవాసం, తిరిగి వచ్చిన మంచి డెసిషన్. మోయాబిరాలు మైనస్ మార్క్, ఈవెన్ దో షీ ఈజ్ ఎ మోయాబైట్. కానీ ఆమె దేవుని ఏర్పాటులోనికి వచ్చింది. యవ్వనురాలు, అండర్లైన్, యవ్వన జీవితం అంటే ఇక్కడ ఒక యవ్వన జీవితాన్ని గురించి మనం ఆలోచించేద్దాం. యవ్వన జీవితం అంటే ఎవరిని లెక్క చేయని జీవితం. అవి ఆ యవ్వన జీవితంలో సాధించాలనుకుంటే సాధించేటువంటి జీవితం, ఇష్టంగా జీవించేటువంటి జీవితం, కంట్రోల్లో. అంటే సాధారణంగా చెప్తున్నా, యవ్వన ప్రాయం అనేకమైనటువంటి ఇన్ఫ్లుయెన్సెస్ కు లోబడేటువంటి పరిస్థితులు. యవనత్వము, యవన బిడ్డ అంటానే అది సవాలుకరమైన జీవితం. ఈరోజు యవన బిడ్డలు ఎంత మరి పనికిమాలిన భ్రష్టత్వ జీవితానికి వెళ్ళిపోతూ ఉన్నారో మనకు తెలుసు. ప్రేమ లేదు తల్లిదండ్రుల పట్ల, లోకాశలు, లోకం పట్ల కోరికలు. యవ్వన ప్రాయంలో దేవుడిని ఎరుగడం ఒక గొప్ప ధన్యత అండి. కానీ అందుకనే యవ్వనస్తుల మీద దేవుని యొక్క దృష్టి. యవ్వన జీవితం అది ఒక పునాది, అది ఒక గొప్ప అవకాశం. ఇందాక చెప్పుకున్నామే, అవకాశం వచ్చింది. నీ యవ్వన జీవితం ప్రభువుకు అప్పగించుకొని, అర్పించుకొని ఒక అద్భుతమైన సాక్షిగా మారేటువంటి అవకాశం. కాబట్టి దీన్ని ఆలోచించేద్దాం. ఈ యవ్వనురాలు, ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, ఆమె ఒక గొప్ప విశ్వాసిగా ఇక్కడ కనపడుతుంది. దీవెన కొరకు తనను తాను అప్పగించుకొని అద్భుతమైనటువంటి దీవెన పొందిన విశ్వాసిగా మనం ఇక్కడ గమనిస్తాం. కాబట్టి ఎవరిది మన ప్రశ్న? నేను ఎవరి వాడు? హూ యామ్ ఐ? వాట్ ఫర్ ఐ యామ్? నేను దేనికోసము అనేవి మనం గుర్తుపెట్టుకుంటే మన జీవితం ధన్యకరంగా మారుతుంది. కాబట్టి ఇట్టి వాక్యం అర్థం చేసుకుందాం, మరలా మన జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఈ వాక్యాన్ని మన కొరకు దీవించిన కాక. సమయం అయిపోయింది. సమయాన్ని మరి నడిపించేటువంటి వారికి అప్పగిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. అందరికీ వందనాలండి. ప్రార్థించుకుందాం. స్తుతి 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 స్తోత్రం 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 దేవ. మహాగరుడ, మహోన్నత, నింగనమైన, శ్రేష్టమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా, ఇదిగో నా తండ్రి ప్రేమ, ఈ యొక్క ఉదయకాల సమయం తండ్రి ప్రేమ, నాకు ఇచ్చిన అంశమును బట్టి నాయన, నాకు ఇచ్చిన అవకాశమును బట్టి నీకు వెళ్ళలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. నాయన, నీ జీవపు మాటలు, నీ ఆత్మీయ మాటలు ప్రభా మా జీవితాలలో ఏ విధంగా ఉండాలని ప్రభా
నాయన మరొకసారి తండ్రి, నాయన నాయన పాస్టర్ గారు, నాయన వరప్రసాదయ్య గారిని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చక్కగా నువ్వు వాడుకున్న విధానం బట్టి నీకే వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా ఇదిగో నా తండ్రి ప్రభా, ఋతు, నయోమి, ఓర్ప గురించి మరి నాయన చక్కగా మాకు ఎంతో వివరణగా ఇచ్చి మీరు దానికి ఇచ్చిన జ్ఞానమును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి ప్రభా. నైనా మరి మేము ఈ లోకంలో జీవిస్తున్నప్పటికీ ప్రభా, మేము ఆత్మీయ జీవితంలో ఏమాత్రం వెనుతిరగకుండా పడిపోకుండా ప్రభా, రూతు వలె తండ్రి ప్రభా, నిన్ను ఆనుకుని ప్రభా జీవించే కృపను దయచేయండి నాయన. ఇదిగో నా తండ్రి ప్రార్థనా జీవితం కానీ, నాయన మారు మనసు జీవితం కానీ ప్రభా, సువార్త విషయం కానీ, పరిచర్య విషయం కానీ ప్రభా, ప్రతి విషయంలో ఆత్మీయంగా మమ్మల్ని బలపరచండి ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. ఏ మాత్రం నాయన ఓర్పలాగా కాకుండా ప్రభా, వెనుతిరిగి వెళ్లకుండా ప్రభా, అయినా మా పరిస్థితులు అన్ని నీకు చెప్పి తండ్రి ప్రభా, అందులో మేము జయాన్ని పొందుకుంటూ ప్రార్థనా జీవితాన్ని మేము అనుభవిస్తూ, ఆత్మీయ జీవితాన్ని అనుభవిస్తూ, అనేక మందికి మాదిరికరంగా మేము జీవిస్తూ నీ కొరకు తండ్రి ప్రభా, అంతం వరకు తండ్రి ప్రభా, మా మరణం అంత వరకు ప్రభా, నాయన నీకు సాక్షిగా మేము జీవించే కృపను దయచేయమని అడుగుతున్నాను. నీకు స్తోత్రాలు అయ్యా. చెప్పిన సేవకులను బట్టి నీకు వందనాలయ్యా. నాయన కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించడానికి నీ స్తోత్రాలు. నాయన సార్ గారు తండ్రి ప్రభా, నాయన డ్యూటీకి వెళ్ళిచుండగా వచ్చిచుండగా ప్రభా, మీరు సహాయం దయచేయండి. ఆ యొక్క కాలేజీల్లో తండ్రి ప్రభా, అనేక మంది ప్రభా, ఆ సార్ దగ్గర అనేక మంది మారు మనసు రక్షణలోకి, అనుభవంలోకి రావడానికి సహాయం చేయండి. వందనాలు నాయన. ఇదిగో తండ్రి, ఆయన సేవా పరిచర్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. నానాటికి మీరు అభివృద్ధి పరచడానికి నీ స్తోత్రాలు అయా. నడిపిస్తున్న శ్రీనివాస్ బ్రదర్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఆ బ్రదర్కి కూడా ప్రభా మంచి జ్ఞానం ఇచ్చి ప్రభా నాయన నడిపించడానికి మీరు సహాయం అనుగ్రహించమని అడుగుతున్నాను. తన డ్యూటీలో ఉంటూ కూడా ప్రభా, తన పని ఒత్తిడి నాయన ఉన్నా కూడా ప్రభా, ఎంతగానో ప్రభా నువ్వు ఇచ్చిన సిలువ భారాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నాయన నీ సిలువ సువార్తను నేను నడిపిస్తూ ఉండగా ప్రభా, మంచి జ్ఞానమును, మంచి ఆరోగ్యమును ఆ బిడ్డకు దయచేయండి. ఆ కుటుంబానికి కూడా దయచేయమని అడుగుతున్నాను. ఆ కుటుంబానికి ప్రభా, సారికి కూడా ప్రభా సపోర్ట్ గా ఉండి సువార్త విషయంలో ప్రభా ముందుకు నడిపించమని అడుగుతున్నాను. స్తోత్రాలు. సాయం అనుగ్రహించమని సమస్తము నీ చేతులుగా అప్పగించుకుంటూ యేసునామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.